సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, వారు బలమును ధరించుకొందురు. తృప్తిగా భుజించువారు అన్నపానములు కావాలనని కూలికిపోవుదురు. ఆకలి గొనువారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కన్నది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చెయ్యువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల ప్రాణములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. మార్గులు అంధకారమందు మాటు మనుగుదు, బలము చేత ఎవ్వడును జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలమును నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమునిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించుటకు మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తపేలాలో గాని, గూనెలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకె చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహునకు వచ్చిన ఇశ్రాయేలందరికి మీరు ఈలాగు చేయుచూ వచ్చిరి. ఇదియూ కాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువారితో, యాజకునికి వండుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడిని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగనవద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టించి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వారు వచ్చిన స్త్రీలతో శయించుటను మాట వినగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడి ఉన్నవి. ఈలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఈలాగు చేయవద్దు, వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శించును గాని, ఎవడైనను యెహోవా విషయములో పాపము చేసిన ఎడల
వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంతట దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదు ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకులగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికిచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వుబట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములో శ్రేష్ఠ భాగమును పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరమొందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలములను నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒక్కడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు మీదల్చిన మేలంతటి విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడునూ ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడువను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత చేయమగుటకును సాధనమగును. నీ సంతానము వారందరూ వయఃకాలమందు మరణమవుదురు. నీ 2 కుమారులైన హోఫీనీసుకుని ఫినెహాసుకును సంభవించునవి నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒకనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషేకుని సన్నిధిని అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు 1 వెండి రూకైనను రొట్టె అయినను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములో ఒక దాని యందు నన్నుంచమని అతన్ని వేడుకొందురు. ఆమేన్.